నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఫైబర్ నెట్ తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశం. గతంలో ఏపీని గంజాయి హబ్గా మార్చారని మండిపడ్డ హోంమంత్రి అనిత. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం యజ్ఞం తరహాలో కృషి చేస్తుందని వెల్లడి. తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి సొంత నిధులతో 36 బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. వారు ఆర్థికంగా స్థిరపడేందుకు తన వంతు సాయం చేశానని స్పష్టం. ఏపీ ఫైబర్ నెట్ ను మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం ఏడాదిలో 200 కోట్లు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్లు పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక సంస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల మంది పార్టీ కార్యకర్తల్ని సంస్థలో నియమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని సీఎం ఆరోపించారు. నాటి నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు సగానికి తగ్గాయని మండిపడ్డారు. సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. 2019 నాటికి 8.70 లక్షల కనెక్షన్లు 4.50 లక్షలకు పడిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి 8.70 లక్షల కనెక్షన్లకు పైగా ఇచ్చామని గుర్తు చేశారు. నాటి తప్పులను సరిదిద్దుతూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ ను తీర్చిదిద్దాలని సూచించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి కూడా గంజాయి ప్యాకెట్లు యథేచ్ఛగా వెళ్లిపోయాయని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్గా ఉండేదని హోంమంత్రి అన్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞం తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామన్నారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్ గా చేసి వర్క్ ను ప్రారంభించామన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ రోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి
ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామండి. P4 కార్యక్రమంలో బంగారు కుటుంబం పథకం ద్వారా పేద కుటుంబాలను గుర్తించి వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా కుటుంబాలకు సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆంక్షలు పెట్టి రోడ్లు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ ఆ ప్రభుత్వ దహన కాండకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిన్న భిన్నమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నటువంటి వారికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు సొంత నిధులతో 36 తోపుడు బండ్లను మధురానగర్, కండ్రిక, గాంధీనగర్, దేవీనగర్ తదితర ప్రాంతాలలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న పేదలందరికీ ఉచితంగా తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ వారు ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి సహకారం అందిస్తామని, అనేక సంవత్సరాల నుండి నిరుపేదలుగా ఉంటూ వివిధ వీధులలో తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వారి అందరికీ ఈరోజు తన సొంత నిధులతో P4 పథకం ద్వారా తోపుడు బండ్లను అందించడం జరిగిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్స్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తుల్లో హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెడతాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయటం. ఇవాళ 64వ డివిజన్ రవికుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకి అండగా ఉంటూ సహాయం చేయటంలో ముందుకెళ్తా ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాల సహాయంతో నిందితులను అతి తక్కువ సమయంలో అరెస్టు చేయడం జరిగిందని సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు తమ పరిసరాల్లో అమర్చుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. వెటర్నరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపిన వివరాల మేరకు ఖమ్మంకు చెందిన మంగ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. తన భర్త ఉపేందర్ సహాయంతో రామారావును హత్య చేసినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు కోసమే హత్య చేసిందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. అనంతరం వారిని రిమాండ్లో తీసుకున్నామన్నారు. పొద్దునూరి వెంకటరామారావుని ఆర్ఎండ్బి ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు, తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో. ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ, చందన అని వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా కొడుకు
మద్రాసులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది. 90 సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి వంట ఉండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి, రామారావుకి. ఆ నెంబర్ తోటి అతను గత నెల 15వ తారీఖు నాడు ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పల్లెపు మంగ ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే 16వ తారీఖు నాడు అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అతనికి వంట వండి పెట్టింది. తర్వాత మధ్యలో ఒక 5,000 ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ 4వ తారీఖు ఈ యొక్క బొద్దులూరు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతామన్నారు. తర్వాత కూతురు కూడా వచ్చింది. కూతురు ఒక 3 రోజులు ఉంది. 3 రోజులు ఉండి సోమవారం ఇవాళ సోమవారం అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. 10వ తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో ఒక దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. విజయవాడ గవర్నర్ పేటలోని FM ప్లాజాలో మంగళగిరికి చెందిన వ్యాపారవేత్త చల్లా నాగరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవీధామ్ సిల్వర్ షోరూమ్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గవర్నర్ పేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు షోరూం నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవీధామ్ సిల్వర్ షోరూం ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను షోరూం నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అనంతరం దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ను మంత్రి సందర్శించారు. అందరితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన దేవీధామ్ సిల్వర్స్ FM ప్లాజా గవర్నర్పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ.
జనరల్గా నారా లోకేష్ గారు అంటే ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారు, షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే, బట్ ఇప్పుడు మన దేవీధామ్ సిల్వర్స్కి వచ్చారు. అంటే అదేవిధంగా మన దేవీధామ్ సిల్వర్స్లో కూడా ఆ నాణ్యతను, ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము. తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవీధామ్ సిల్వర్స్ని మేము లాంచ్ చేశాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా. ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేశాము. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 31 తేదీ వరకే. కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవీధామ్ సిల్వర్స్కి ఇచ్చేయండి. అలాగే మేము ఓన్లీ 92.5 అలాగే 80.5 హాల్మార్క్ ఆర్టికల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మా షోరూంలో కూడా మేము అదే అమ్ముతాము, ఓన్లీ హాల్మార్క్ ఐటమ్స్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నాణ్యతను అనేది మెయింటైన్ చేయట్లేదండి, ఎవరు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లా. బట్ మన దేవీధామ్ సిల్వర్స్ అనేది ఆ ట్రస్ట్ ఇస్తుంది. ఇవాళ నారా లోకేష్ గారు ఈ దేవీధామ్ సిల్వర్ షాప్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా దేవీధామ్ సిల్వర్ ఓపెన్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొనటం ప్రారంభించాను, నేను ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు దాదాపు 28 ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు గోల్డ్ చేసేవన్నీ బాగా, గోల్డ్ నుంచి సిల్వర్ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి, నాణ్యత ఉండలేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటే, ఇప్పుడు దేవీధామ్ సిల్వర్లో 92.5 హాల్మార్క్ వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా ఆ 92.5 మీదే మేము తీసుకోవడం జరుగుతుంది. కరగాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర. అలా పళ్ళెని తీసుకొచ్చి కానీ పళ్ళెం కానీ ఏ ఐటెం కానీ తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఏదైతే టచ్ చెప్పామో ఆ టచ్ అయితే తీసేసుకుంటాము. చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నారా లోకేష్ గారు రావటం. ధన్యవాదాలు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు రాజకీయ పదవులు కల్పించాలని బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో చర్చించాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ రచించిన బహుజన గణమన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బీసీ నాయకులు కొలనుకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు బీసీ కులాలకు చెందిన వారు, బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పులే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ప్రముఖ రచయిత జల్లూరి గౌరీశంకర్ బీసీ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారని అన్నారు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు రాజకీయ పదవులు కల్పించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారని, దానికి చట్టబద్ధత కల్పించారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో చర్చించాలని డిమాండ్ చేశారు. పాలకపక్షం ఎక్కువ శ్రద్ధ వహించట్లేదు. బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాలకపక్షం ఎటువంటి ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఈ సమయంలో ఈ గౌరీశంకర్ గారు రాసిన జనగణ బహుజనగణమన అన్నది కావ్యం చాలా గొప్పగా ఉంది. మన భారతదేశ జాతీయ గీతం జనగణమనని ఆధారంగా చేసుకొని రాసిన ఈ కావ్యాన్ని ప్రజలందరూ చదవాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయం చేసిన మన కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులైన కొలనుకొండ శివాజీ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ గారు, మా సీనియర్ న్యాయవాది అందరూ కూడా ఈ కార్యక్రమంకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్ఫూర్తిదాయకమైనటువంటి బీసీ వాదాన్ని ఎలా అయితే దళితవాదం లాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడో, మాకు కూడా ఒక తత్వవేత్త, తాత్వికవేత్త రచనలు చేస్తూ ముందుకు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జూలూరి గౌరీశంకర్ గారు కొత్త పుస్తకం బహుజనగణ మన, ఈ పుస్తకం ద్వారా ఆయన బీసీ సమాజానికి, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసామంటే మేమెంతో మాకు అంతే, జనాభా ఎంత ఉన్నామో మాకు షేర్ కూడా పాలనలో అంత రావాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా రాసిన కొత్త పుస్తకాన్ని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాంసర్ ముందు విజయవాడ నగర ప్రముఖులు, బీసీ నాయకులు, మైనార్టీ నాయకులు, మేధావులు, తత్వవేత్తలు, వివిధ చిన్న కులాలందరితో కూడా ఈరోజు ఘనంగా ఇక్కడ మేము పుస్తకావిష్కరణ చేశాము.
ఈ పుస్తకావిష్కరణ చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. అయ్యా అక్కడ రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చాడు, దానికి చట్టబద్ధ కల్పించాడు, కేబినెట్ ఆమోదం లభించింది. మీరు కూడా రేవంత్ రెడ్డి గారి బాటలో నడిచి రాబోయే స్థానిక సంస్థలలో బీసీల జనాభా మేమెంతో మాకంత నినాదాన్ని బలపరిచే దానికోసం మీరు కూడా 42% ఇవ్వాలని చెప్పి అందుకు అనుగుణంగా కేబినెట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సమాజం, బీసీ నాయకులుగా మేమందరం సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాము. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని దుర్గగుడిలో గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి జగన్మాత శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసి ఉన్న విఘ్నాధిపతి అయిన గణపతిని సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ హోమాలను మంత్ర పూర్వకంగా అర్చక స్వాములు జపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ హోమం, అభిషేకం, పూజల్లో పాల్గొన్నారు. స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేయడం అయింది. రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృత్యువాత పడడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి వికాసం సాధ్యపడుతుందని మాజీ ఎంపీ శ్రీ రామకృష్ణ సమితి గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు గోకరాజు గంగరాజు అన్నారు. వివేకానంద విద్యా సంస్థల్లో వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందటం పట్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు. అటువంటి చిన్నారులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎన్నటికీ మరువలేనని చెప్పారు.
అనంతలక్ష్మి సేవా సంఘం ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్లోని వివేకానంద సెంటనరీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి గోకరాజు గంగరాజు విద్యార్థుల కోలాహలం నడుమ కేక్ కట్ చేశారు. పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ, వేద పండితులకు కూరగాయలు, దివ్యాంగులకు కూరగాయలు, అల్పాహారం, విద్యార్థులకు పుస్తకాలను గోకరాజు గంగరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం, ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సేవా తత్పరత కలిగిన గొప్ప వ్యక్తి గోకరాజు గంగరాజు అని అన్నారు. గోకరాజు గంగరాజు నిండు నూరేళ్లు జీవించాలని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు తెలిపారు. అనంతలక్ష్మి సేవా సంఘం వ్యవస్థాపకులు పి అప్పలరాజు మాట్లాడుతూ తమకందరికీ మార్గదర్శకుడు గోకరాజు గంగరాజు అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించే అవకాశం రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి దుర్గాప్రసాద్, ప్రముఖులు ఎస్ఎల్వి శ్రీనివాసరాజు, త్రినాథరాజు, వెంకటేష్, ఆక్వా డెవిల్స్ రామకృష్ణ, ఎస్ సుబ్బరాజు తదితరులు పాల్గొనగా పాఠశాలల్లో గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు గోకరాజు గంగరాజు ప్రోత్సాహక బహుమతులను అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులను సత్కరించారు. చాలా సంతోషం. రామకృష్ణ మిషన్ హై స్కూల్లో ఇంతమంది విద్యార్థులు సమక్షంలో పుట్టినరోజు 82వ పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఈ స్కూలు చాలా ఈ ప్రాంతంలో వాసులందరికీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వారి చిల్డ్రన్ అందరికీ సుమారు 2000 మందికి విద్యని అందిస్తున్నారు. ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా మంచి గుణగణాలతో, అలాగే చదువులో కూడా మున్సిపల్ కార్పొరేషన్ను అలాగే కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ఇక్కడ విద్యాబోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ టీచర్స్ స్పెషల్గా మరి గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతో మెరిట్ ఉన్న లక్షల రూపాయలు జీతాలున్న వారికన్నా కూడా ఎంతో కమిటెడ్గా టీచర్స్ కూడా స్కూల్ పిల్లలందరినీ కూడా తన సొంత పిల్లలుగా భావిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ గోకరాజు గంగరాజు గారి 82వ పుట్టినరోజు వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో వివేకానంద స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారి పుట్టినరోజు ఎంతోమందికి ఆదర్శం. ఎందుకంటే ఆయన దాతృత్వం, ఆయన సేవాగుణం, ఆయన విద్యకి ఇచ్చే ప్రాధాన్యత, అనేక వేల మంది పిల్లల్ని ఆయన చదివించే దాంట్లో అనేక స్కూల్స్ పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రీస్ పెట్టి జాబులు ఇవ్వటం కానీ అనేక మందికి ఈ సమాజానికి ఆయన ఎంతో చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నత విలువలు కలిగినటువంటి గంగరాజు గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం, మా అందరూ కూడా పాల్గొనటం మా అందరి బాధ్యత. కాబట్టి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాము. గంగరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈరోజు ఏంటంటే వికలాంగులకి, అలాగే ఎడ్యుకేషన్లో స్కాలర్షిప్లు కానీ, అలాగే అన్నదానం కానీ, అలాగే పేదవారందరికీ చీరలు కానీ, అలాగే వాళ్ళకి కూరగాయలు కానీ ఇవన్నీ పంపిణీ జరుగుతుంది. ఇవాళ మా గౌరవాధ్యక్షులు గోకరాజు గంగరాజు గారు స్ఫూర్తితోటే మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు గంగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి. సునీల్ కుమార్ సాధించిన ఈ విజయం కామినేని విజయ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ పేర్కొన్నారు. అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సదరు చికిత్స వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ, సాధారణంగా ఈ తరహా కేసుల్లో శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. అయితే డాక్టర్ సునీల్ కుమార్ అద్భుత నైపుణ్యం ఫలితంగా కేవలం 21 రోజుల్లోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరుకోవడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ విజయం కామినేని కీర్తి కిరీటంలో మరో కలికి తురాయిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు కామినేని న్యూరాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స కొనసాగుతుండగా 3 రోజుల తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితిలో కొన్ని మార్పులు సంభవించాయి. ముఖం వంకరపోవడం, కనురెప్పల్లో కదలిక లేకపోవడం వంటి లక్షణాలను పేషెంట్లో గుర్తించారు. ఈ పరిస్థితిని ట్రోమాటిక్ ఫేషియల్ నెర్వ్ పాల్సీగా వ్యవహరిస్తాం. అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుంది. స్వల్ప తేడాలు ఉన్న శస్త్రచికిత్స సరైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ తరహా కేసుల్లో రోగులు కోలుకొని సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. కానీ అత్యంత ఖచ్చితత్వంతో సర్జరీ నిర్వహించడం ద్వారా 21 రోజుల్లోనే పేషెంట్ పూర్తిగా సాధారణ స్థితికి వచ్చారు అని తెలిపారు. ఇటువంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ప్రభావవంతంగా పూర్తి చేయడం, పేషెంట్ అతి తక్కువ వ్యవధిలోనే సాధారణ స్థితికి చేరుకోవడం తమ కృషికి దక్కిన గొప్ప విజయంగా డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన వివిధ వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా కామినేని హాస్పిటల్స్ కృషి చేస్తోందని డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. ఈరోజు మా హాస్పిటల్లో జరిగిన ఒక రేర్ సర్జరీ గురించి చెప్పడానికి వీ హ్యావ్ కన్వీన్ దిస్ ప్రెస్ మీట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చిన ఒక అతనికి మా ఈఎన్టీ డాక్టర్ సునీల్ గారు ఒక రేర్ సర్జరీ చేశారండి. అతనికి ఫేషియల్ నర్వ్ ప్యాల్సీ అని వచ్చింది. చెవి వెనక భాగంలో దెబ్బ తగలడం వల్ల ఆ నరం పక్షవాతం వచ్చింది. యూజువల్గా ఇలాంటి కేసెస్లో అండి మనం సర్జరీ చేశాక 6 months పడుతుంది పేషెంట్ రికవర్ అవడానికి. బట్ మన డాక్టర్ గారు 4 గంటలు శ్రమించి మా టీంతో కలిసి చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 days అతను పక్షవాతం తగ్గిపోయి అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ దిస్ రేర్ సర్జరీ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ కామినేని హాస్పిటల్ విత్ ది ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ అండ్ అవర్ అనస్థీషియా టీమ్. అండ్ వీఆర్ గ్లాడ్ టు డూ మెనీ మోర్ సర్జరీస్ ఇన్ ది ఫ్యూచర్. ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారండి, బట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వీఆర్ నాట్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. సో ఇలాంటి సర్జరీస్ మన కామినేని హాస్పిటల్స్ చాలా చేస్తున్నాయండి, భవిష్యత్తులో కూడా చాలా చేస్తున్నాము. ఈ యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్గా నా దగ్గర రాలేదండి. సో ఫస్ట్ డాక్టర్ వర్ధన్ దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ న్యూరాలజిస్ట్ మేడం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ చూసి తర్వాత నా దగ్గరికి వచ్చారనమాట. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ రెఫరింగ్ ద పేషెంట్ టు మీ. సో నా మీద కాన్ఫిడెన్స్తో నాకు ఇచ్చారు కేస్ని. ప్లస్ 28 years మేల్ అబ్బాయి తను. సో 28 years మేల్ అబ్బాయి అన్నప్పుడు మొహం వంకరపోయి ఇంకా తనకి పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి అవ్వాలి అంటే మొహం సైడ్కి వంకర వెళ్ళినప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేషియల్ నర్వ్ పాల్సీ అనేది మనం చూసి తెలిసిపోద్దండి. కళ్ళు మూసుకోవడం రాదు. సో ఫ్యూచర్లో కళ్ళు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కళ్ళు ఓపెన్లో ఉంటాయి, డ్రైనెస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది మనం సో వీ డిడ్ ఎ సర్జరీ, స్కాన్ చేసి వీ స్పోక్ టు దెమ్. 6 months టైం అడిగాం రికవరీకి. We spoke to them. Once అయిన తర్వాత we decided to go ahead with the surgery. 4 hours after anesthesia team వాళ్ళు ఇచ్చిన తర్వాత 4 hours సర్జరీ జరిగిందండి. లిటరల్గా 4 hours జరిగితే పేషెంట్ రికవరీ నెక్స్ట్ డేకే రికవరీ వచ్చింది. కొంచెం ఐ క్లోజర్ వచ్చింది. దాని తర్వాత 1 weekకి పోస్ట్ ఆప్కి కొంచెం నోరు కొంచెం పక్కన సెట్ అయింది కొంచెం. బట్ 21 daysకి జనరల్గా రావడం అనేది నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ మై ఇది ఇలా సర్జరీలు చేసుకున్నాము. బట్ 21 daysలో ఇలాగ రావడం అనేది జనరల్గా 3 to 6 months జరిగేది 21 daysలో వచ్చిందండి. జీపీఆర్ఎస్ లో వచ్చిన ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 800 అర్జీలు వచ్చాయని, ఈ రోజు 10 అర్జీలు పలు సమస్యలపై వచ్చాయని వెల్లడించారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారని చెప్పారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ప్రజల నుండి అర్జీలు తీసుకునే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ రోజు సుమారు 10 అర్జీలు వచ్చాయని అధికారులు వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి అర్జీకి టైం లిమిటేషన్ ఉంటుందని ఆ టైం లోపలే వాటిని పరిష్కరించే విధంగా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం మనం ప్రతి మండే పీజీఆర్ఎస్ నడుపుతాము. అలాగే ఈరోజు విఎంసీ పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. అలాగే ఇది సర్కిల్ లెవెల్లో అలాగే వార్డ్ లెవెల్లో సచివాలయం స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ప్రతి మండే జరుగుతుంది. సో లాస్ట్ వీక్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ చూస్తే దాదాపుగా 17 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, శానిటేషన్, అలాగే మన యూసీడీ వింగ్ ఉండొచ్చు, అలాగే ఇంకా అతర డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు దాకా 800 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది పీజీఆర్ఎస్లో. అన్ని అప్లికేషన్స్ కూడా ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా, అంటే ప్రతి అప్లికేషన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది, కొన్నిటికి 3 ఉంటుంది, కొన్నిటికి 7 ఉంటుంది. ఆ లోపలనే మన అధికారులు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం ఉన్న లొకేషన్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాగనే కొన్ని అప్లికేషన్స్ కొన్ని రీఓపెన్ కూడా అవుతాయి, లేదంటే అది పైనుంచి రీఓపెన్ చేయడమైనా జరుగుతుంది, లేదంటే ఎండోర్స్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేదు అని, లేదు పెటిషనర్ సాటిస్ఫైడ్ లేదన్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. దాన్ని మళ్ళీ హెచ్ఓడి స్థాయిలో నా స్థాయిలో మళ్ళీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడి అక్కడ వెళ్ళి చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇప్పుడు కూడా చూస్తే ఒక 10 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ మనకి ప్రతి అప్లికేషన్ని కూడా సీరియస్గా తీసుకుంటాము. విఎంసీ స్థాయిలో వచ్చే అప్లికేషన్స్ని హెచ్ఓడీస్ పర్సనల్గా మానిటర్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తన కుమార్తె హేమ దీపికను ప్రకాష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రకాష్ తన తండ్రి సోదరుడితో కలిసి కుమార్తెకు విషం కలిపిన పాయసం తినిపించి చంపేశారని సత్యసాయి జిల్లా కుదిరికి చెందిన రాము ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమార్తె హేమ గత నెల 5న చనిపోయిందని చెప్పాడు. తన కుమార్తె మృతికి కారణమైన ప్రకాష్ అతని తండ్రి కేశప్ప సోదరుడు రాజుపై కేసు నమోదు చేయకుండా కదిరి సిఐ ఒకరిపైనే కేసు కట్టారని చెప్పారు. ఎస్పీ స్పందించిన ఆమె మాట వినకుండా సిఐ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని, తన కుమార్తె మృతికి కారణమైన ముగ్గురికి శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం సార్, నా పేరు రాము సార్, కది నుంచి మాట్లాడుతాం సార్, సత్యసాయి జిల్లా సార్. వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం సార్. నాకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదు సార్. నా బిడ్డ హేమదీపిక సార్ గత నెల 5వ తేదీ చనిపోయింది సార్. 5వ తేదీ జూన్ 5వ తేదీ సార్. దాంట్లో వచ్చి ఒక ప్రకాష్ అనే అబ్బాయి సార్, కొండకమార్ల మండలం సార్, కేశప్ప కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు సార్. 6 నెలలు అమ్మాయితో ట్రావెల్ చేసి తర్వాత పాయసం పెట్టి చంపేసినారు సార్ గత నెల 5వ తేదీ. వాళ్ళ తమ్ముడు రాజు, వాళ్ళ నాన్న సార్ కేశప్ప అనే ముగ్గురు కలిసి చంపేసినారు సార్. కానీ సిఐ గారు వాళ్ళ మీద కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఒకరి మీద కేసు కట్టినారు సార్. ఇందు మూలంగా ఎస్పీ మేడం గారు కొంచెం స్పందించినారు సార్. కానీ ఆయన మాట వినకుండా ఆయన కేసు తప్పుదోవ పట్టించినారు సార్. మాకు సరైన దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, లోకేష్ సార్ గారికి మా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇటువంటి పరిస్థితులు సార్ న్యాయం అనేది ఎవరు కూడా ఒకటే సార్. నా బాధ అనేది ఎవరు కూడా జరగకూడదు సార్. ఈ విషయంలో ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ రాకూడదు సార్. నా బిడ్డ ఆత్మశాంతి జరగాలని సార్. నేను కూలీలు పని చేసుకుంటున్నాను సార్. ఏ విషయంలో కూడా సార్ పని చేసుకోవాలి, బతకాలి సార్. అలాంటి నా బిడ్డ చనిపోయింది సార్. నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్.
బతకడానికి కూడా చాలా భారంగా ఉంది సార్. ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు సార్. పని చేసుకుంటే బతకాలి, లేకుండా లేదు సార్. అందరి దగ్గర తిరిగినారు సార్, మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మేమందరూ దయచేసి ఏ విషయంలో కూడా సార్ మాకు న్యాయం చేసి కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాం సార్. మా అమ్మాయికి ఆత్మశాంతి కోరుకోవాలని దయచేసి సార్. మా అమ్మాయిని చౌకారమైన ప్రకాష్, రాజు, కేశప్ అనే ముగ్గురికి శిక్ష పడాలి చూడండి సార్. ఏ విషయం సార్ ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు సార్. దయచేసి సార్ చూడు సార్, ఇతను అబ్బాయి సార్, ప్రకాష్ అనే అబ్బాయి సార్. ఇతను సార్ చూడు సార్, మ్యారేజ్ చేసి తర్వాత చనిపోయిన తర్వాత కూడా వచ్చినారు సార్ ఈ అబ్బాయి సార్, రాజు అనే అబ్బాయి సార్. ఈ అబ్బాయి మా అమ్మాయి చనిపోయిందే లేదని తెలుసుకోవడానికి వచ్చినారు సార్ ఈ అబ్బాయి సార్, బెంగళూరు నుంచి సార్. ప్లీజ్ సార్ ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు సార్. డిప్యూటీ సీఎం గారు చాలా హెల్ప్ చేస్తారు సార్. మీ అభిమాని సార్, నేను జనసేన కార్యకర్తను సార్. మీ ఐడెంటిటీ కార్డు అన్నీ ఉన్నాయి సార్ నాకు. ఏ విషయంలో కూడా సార్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ నాకు ఆదుకోవాలని, హెల్ప్ చేయాలని కోరుకుంటారు సార్, న్యాయం చేయాలని సార్. ప్రజల్ని మోసగించడంలో కూటమి ప్రభుత్వం వైసీపీని మించిపోయిందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించి ప్రజల నట్టెట్ట ముంచారని ఆయన ధ్వజమెత్తారు. మోడీ ముద్దుబిడ్డ అదానీ కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ కేఎల్ రావు నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా అదానీ ప్రయోజనాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఇవి కాక ట్రూ అప్ ఛార్జీల సర్దుబాటు ఛార్జీలు పేరిట 10,000 కోట్ల రూపాయలు అదనపు భారాలు మోపారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోడీ ముద్దుబిడ్డ అదానీ కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ బాటలో ప్రజల్ని వంచిన కూటమి ప్రభుత్వానికి బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో 10 ఏళ్లు అధికారంలోకి రాకుండా చూస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కన్నా ఆదాని ప్రయోజనాలను మిన్నగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తుంది. మేము వైసీపీ బాటలోనే మా ప్రయాణం నడిపిస్తున్నాం. అవినీతికి మేము పెద్దన్నగా ఉంటాం. అవినీతి పరులను మేము శిక్షించాం, అవినీతి పరులను మేము కాపాడుతామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సెకీ ఒప్పందాల విషయంలోనూ, అలాగే స్మార్ట్ మీటర్ల విషయంలోనూ, సర్దుబాటు ఛార్జీల విషయంలోనూ, ట్రూ ఆఫ్ ఛార్జీల విషయంలోనూ ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని వంచి మోసగించడంలో వైసీపీకి మేము తీసిపోవడం లేదు, బీజేపీకి మేము తీసిపోవడం లేదు అని మరొకసారి చంద్రబాబు నాయుడు తన వేషాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. ఆయన యొక్క మోసాలని మరొకసారి రుజువు చేసుకుంటున్నారు. మేము సూటిగా అడిగే ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? మేము వస్తే నయా పైసా కరెంటు బిల్లు పెంచాం, తగ్గిస్తాం, అవినీతి పరులను శిక్షిస్తాం, చేసుకున్నటువంటి అధిక ఒప్పందాలని రద్దు చేస్తాం, ప్రజలకి మెరుగైన కరెంటు, మేలైన కరెంటు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీరు చేసే పని ఏడాది కాలంలోనే ప్రజలందరి మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల భారం మోపారు. అలాగే ఓవర్లోడ్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో మరొక 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి దొంగ దెబ్బ కొట్టారు. ఇది మీరు చేయాల్సిన పని. మీరు చెప్పిన మాట ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం ఉన్న వాళ్ళైతే, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మనిషి అన్న వాళ్ళైతే వెంటనే ఈ సర్దుబాటు ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలి. ప్రజల దగ్గర అన్యాయంగా పీక్కున్నటువంటి ఈ 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకి సర్దుబాటు చేయాలి. అదే సర్దుబాటు ఛార్జీ అంటే. రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ళ సుబ్బారాయుడు తెలిపారు. జీవో నెంబర్ 36ను ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. రేపు ఉదయం విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ నుండి ర్యాలీ బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహాధర్నా చేపడతామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ళ సుబ్బారాయుడు, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్విఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జక్కీ జేమ్స్, సహాయ కార్యదర్శి
కార్యదర్శి తుపాకుల ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులకు అప్కాస్ అని మెన్షన్ చేయడం వల్ల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో కోల్పోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, తల్లికి వందనం విడుదలకు ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడా చొరవ చూపడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 15 వరకు దశల వారీ ఆందోళనలు చేశామని, రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ నివేదిక అమలు జరిపే లోపు ఆ ప్రభుత్వం వెనక్కిపోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తాం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యగానే పరిగణలోకి తీసుకొని దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన కాలంలో ఈ ప్రకటనలకే తప్ప వాటిని అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, పార్కు కార్మికులు అందరూ కూడా ఒకే పని చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే కమిటీ నివేదికలు ఇచ్చినాయి. ఆ ప్రకారంగా 2 సంవత్సరాల మట్టి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. కనీస వేతనం అందరికీ కూడా ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకి, పార్కు కార్మికులకి అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ప్రకారం 26,000 రూపాయలు జీతం చెల్లించాలని గత 3వ తేదీ నుంచి, ఈ నెల 3వ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రేపు 15వ తేదీ ఉదయం 10 గంటలకి మరి విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ సెంటర్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు ట్రేడ్ల వారీగా వేతనాల చెల్లింపుకు గత సమ్మెలో ఆనాటి ప్రభుత్వం అంగీకరించినటువంటి మేరకు 9 మంది ఐఏఎస్లతో ఒక కమిటీ వేసి వారికి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించడం, అర్హత ఉండి కూడా లేనటువంటి వాళ్ళకు సర్టిఫికెట్లు, అర్హత లేకపోయినా కానీ ఇన్నేళ్ల సర్వీస్ను క్రైటీరియాగా తీసుకొని వాళ్ళకు ఒక వేతనాల పెంపుకు సంబంధించి వర్క్ చేద్దామని చెప్పేసి ఆనాడు ప్రకటించింది. ఆ మేరకు ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఎన్నికల వాతావరణం రావడం, అది ఎన్నికిపోవడం అనేటువంటిది జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ఫైబర్ నెట్ తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు ప్రారంభించాలని ఆదేశం. గతంలో ఏపీని గంజాయి హబ్గా మార్చారని మండిపడ్డ హోంమంత్రి అనిత. గంజాయి నిర్మూలనకు కూటమి ప్రభుత్వం యజ్ఞం తరహాలో కృషి చేస్తుందని వెల్లడి. తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారికి సొంత నిధులతో 36 బండ్లు పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. వారు ఆర్థికంగా స్థిరపడేందుకు తన వంతు సాయం చేశానని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.